మీరు మల్టిపుల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ ముందు బాగా ప్రమోట్ చేస్తారు వెరీ ప్యాషనేట్లీ. కొన్ని ఫిలిమ్స్ అంత అనుకున్నంత హిట్ కాకపోవచ్చు, డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. మీరు ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బి డిటాచ్డ్ అబౌట్ ద రిజల్ట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత డిటాచ్డ్గా ఉండాలి రిజల్ట్ గురించి. సినిమా రిలీజ్కి ముందు చాలా ప్యాషనేట్గా ఉండాలి. ఆ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే నేను చాలా ఆనెస్ట్గా ఉంటానండి. ఇప్పుడు సినిమా 3 రోజులు రిలీజ్ ఉంది. ఇప్పుడు సినిమా కథ దగ్గర నుంచి ఇప్పుడు నేను వర్క్ జరుగుతున్నప్పుడు నేను నా చెకింగ్ కోసము చాలా చెకింగ్స్ చేస్తూ ఉంటాను. చెకింగ్స్ చేసుకొని నేను నోట్స్ రాసుకుంటాను. వీళ్ళు చూశారు డబుల్ పాజిటివ్లో ఏం చెప్పారు, మిక్సింగ్ ఇంజనీర్ ఏం చెప్పాడు, ఇట్లా వర్క్ చేసే వాళ్ళది కాకుండా ఇంకొక 5-6 మెంబర్స్కి ఎప్పుడు నేను డిఫరెంట్గా సినిమా చూపించి నా అనాలిసిస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. నాకు తెలిసిపోతుంటుంది. ఇది దాటి మళ్ళీ ఆడిటోరియం. సో నేను ఇవన్నీ ఎంత అనాలిసిస్ చేసినా, ఇప్పుడు ఎంత ప్యాషనెట్గా నేను చేసినా, ఫైనల్ డెస్టినేషన్ మార్నింగ్ షో నుంచి ఆడియన్స్ చూసి చెప్పేదే. సో ఆడియన్స్లో మళ్ళీ నేను 8 o'clock షో, 7 o'clock షో అక్కడ మెట్ల మీద నిలబడి నేను చెక్ చేసుకుంటాను. నేను అనుకుంది ఏ సీన్ వర్కౌట్ అవుతుంది, వీళ్ళు కనెక్ట్ అవుతున్నారా, చేతులు పైకి లేపుతున్నారా, బోరు కొడుతుందా, ఫస్ట్ హాఫ్ అయిపోగానే రియాక్షన్స్ వచ్చి కలుస్తున్నారంటే వెళ్ళి దూరం నిలబడతాను నేను. మీ మిత్రులందరికీ తెలుసు, ప్రసాద్లో ఉంటే ఎక్కడో నిలబడతాను. నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు, లేదంటే వీళ్ళు డిస్కనెక్ట్ అవుతున్నారు ఏంటని మళ్ళీ ఇక సెకండ్ హాఫ్ సినిమా అయిపోయే వరకు నేను నా ఒక క్యాలిక్యులేషన్కి వచ్చేస్తాను. ఎస్ ఈజ్ రీచింగ్, లేదు ఈ సినిమాకి డివైడ్ టాక్ రాబోతుంది. ఇందాక నేను చెప్పానుగా 70-30 డివైడ్ టాక్ రాబోతుంది. డివైడ్ వస్తుందంటే ఏం ప్లస్ మేము అనుకున్నది ఏంటి, ఆడియన్స్లో ఏముంది, మీడియా ద్వారా ఏమొస్తుంది అది. లేదు టోటల్గానే మిస్ఫైర్ కొట్టింది, మిస్ఫైర్ ఫిక్స్ అయిపోతా. ఫ్రైడే రోజు రాత్రికి స్విచ్ ఆఫ్. ఇది మనకేదో మిస్ఫైర్ కొట్టిందిరా బాబు, ఎక్కడ తప్పు జరిగింది, మళ్ళీ జరుగుతున్న సినిమాల్ని అటెన్షన్ అవ్వడం, ఏంది కరెక్ట్గా ఉన్నాయా, ఇది మనం ఏదో అనుకున్నది రీచ్ అవ్వట్లేదని వర్క్ చేస్తాం. ఓకే. హాయ్ విజయ్. హాయ్ జయ్ గారు. యా, మీరు అర్జున్ రెడ్డిలో ఆల్ఫా మేల్ క్యారెక్టర్ చేశారు. ఇమీడియట్గా గీతా గోవిందంలో అమ్మాయిని బతిమలాడుకునే క్యారెక్టర్ చేశారు. సచ్ ఎ వేరియేషన్ అన్నట్టు. గీతా గోవిందం ఎండ్స్ విత్ అ మ్యారేజ్. ఈ ఫిల్మ్ చూస్తే యాజ్ పర్ మృణాల్ ఠాకూర్ ఇట్ ఈస్ లాంగ్ స్టోరీ, లవ్, మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళిద్దరి మధ్య గొడవ. సో అంటే ఇది ఎలా ఉండబోతుంది దిస్? నేను ఒక క్లారిటీ ఇస్తాను. సరే, అన్ని సినిమాలో జరుగుతున్నది బట్టి వీళ్ళిద్దరికి ఏదో పెళ్ళి అయిపోయిందని అందరు ఫిక్స్ అవుతున్నారు. సినిమాలో వీళ్ళకి పెళ్ళి కాదు, ఫియాన్సీ రైట్. అట్లా కూడా హస్బెండ్, షీ సెడ్ హస్బెండ్ ఆల్సో రైట్. నో అది అంటే స్టోరీలో ఉంటుంది. మళ్ళీ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ స్టోరీ అనేది కాదు, ఇది ప్రాపర్ లవ్ స్టోరీ. నేను ఇందాకే క్లారిటీ ఇచ్చా. అందుకే 30% ఫ్యామిలీ స్టోరీ, 70% ఇస్ లవ్ స్టోరీ. ఇది హెడ్లైన్ మనకి ఈరోజు. Hi, this is Vaishali Raj. Please do subscribe to IG Telugu. Hi, this is Priya Warrior. Please subscribe to IG Telugu. Hi, this is Ravindra Vijay. Please subscribe to IG Telugu. Hi everyone, this is Srimukhi. Please do subscribe to IG Telugu. Hi, this is Sarayu. Please subscribe to IG Telugu.